హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. మా పాప బర్త్డే వీడియో మీరు చూసే ఉంటారు. సో అందులో డెకరేషన్ మేమే చేసుకున్నాము. అయితే నన్ను కొంతమంది అడిగారు ఆ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఎక్కడ తీసుకున్నారు, అలాగే ఎలా చేశారు అని. సో దీన్ని డీటెయిల్గా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఆ స్టాండ్ కొద్దిగా ఇరిగిపోయింటే దాన్ని సెట్ చేస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఇవి నేను 3 కలర్స్ తీసుకున్నాను. వీటిని మీషోలో ఆర్డర్ చేశాను. అలాగే ఇక్కడ మా పిల్లలిద్దరూ వాళ్ళ చెల్లెల బర్త్డే కోసం అని చెప్పి చాలా కష్టపడిపోతున్నారు డెకరేట్ బాగా చేయాలి అని చెప్పి. అరే కొద్దిసేపు పడుకోండిరా, ఈవినింగ్ త్వరగా పడుకుంటారు, ఈవినింగ్ కదా బర్త్డే పార్టీ అని అంటే, లేదు నువ్వు చెప్పు, మేమే ట్రై చేస్తాం, మేమే చేస్తాము, మేము కూడా నేర్చుకుంటాము అని చెప్పి. సో దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టాండ్కి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి. అలాగే క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ ఆఫ్ వైట్ తీసుకున్నాను. దాన్ని స్టిచ్ చేసి దానికి పెట్టేశాను స్టాండ్కి. తర్వాత నెక్స్ట్ ప్లాస్టర్తో ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ని 1 by 1 అటాచ్ చేసాము. ఇక్కడ మేము 2-in-1 టేప్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే 2-in-1 టేప్ క్లాత్కి వేస్తే అది జారి కిందకు వచ్చేస్తుంది. సో అందుకని ప్లాస్టర్ యూజ్ చేసాము వీటికన్నిటికీ. ఇక్కడ మా పిల్లలు బెలూన్ చుట్టే పనిలో ఉన్నారు. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ నేను అప్పుడొకటి ఆర్డర్ చేసి అలా అన్నీ ఒకే దాంట్లో వేసి పెట్టుకున్నానండి. మనము ఇవి కొండమే కాదు, ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే నెక్స్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ వాటిని ఎత్తి పెట్టుకుంటేనే నెక్స్ట్కి మళ్ళీ యూజ్ అవుతాయండి మనకి. ఇక్కడ ఉన్న అమ్మాయి వచ్చేసి మా స్టాఫ్ అండి. సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే తను హెల్ప్ చేయడానికి వచ్చింది. సో అటాచ్ చేశాక నాకైతే చాలా బాగా అనిపించింది. వైట్కి ఆ కలర్ బాగా సెట్ అయ్యాయి అనిపించింది. నెక్స్ట్ ఇలా అంతా కంప్లీట్ చేసుకున్నాక ఈ లీఫ్ హ్యాంగింగ్ వచ్చేసి నేను ఆఫ్లైన్ తీసుకున్నాను. దీన్ని వచ్చేసి పైన కనిపించకుండా కవర్ చేయడానికి వాటికి అటాచ్ చేశాను. నాకు ఇలా క్రియేటివ్గా డెకరేట్ చేయడం అంటే, ఏదైనా క్రియేటివ్ థింగ్స్ చేయాలి అని అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో పాప ఫస్ట్ బర్త్డేకి ఒకటే మేము బయట నుంచి పిలిపించి డెకరేట్ చేయించుకున్నాము. సెకండ్ అండ్ దిస్ బర్త్డేకి వచ్చేసి నేనే డెకరేట్ చేశాను. ఇప్పుడు ఇక మా చెల్లెలు కూడా వచ్చేసింది వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం. హార్డ్లీ 1.5 hours పడుతుందండి సో మనం డెకరేట్ చేసుకోవడానికి. అలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది. ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు ఇంత సింపుల్గా అయిపోతుంది అని, లేదంటే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు మా స్టాఫ్ అండ్ మా పిల్లలు. అలాగే మా పాప ఇక్కడ లేకపోవడం వల్ల ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. తనని పడుకోబెట్టారండి, ఈవినింగ్ పార్టీ కదా, సో ఆఫ్టర్నూన్ పడుకుంటేనే ఈవినింగ్ కొద్దిసేపు మేల్కొని ఉంటారు. లేదు అని అంటే ఎర్లీగా నిద్రకు వచ్చి దేనికి సపోర్ట్ చేయరు. సో అందుకని తను పడుకోబెట్టి మేము స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మా చెల్లెలు అండ్ పిల్లలు వచ్చేసి ఈ ఆర్చ్కి బెలూన్స్ అటాచ్ చేస్తున్నారు. ఏం చేస్తుండ్రీడా మీరు? వావ్, చాలా బాగుంది. ఉదయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు చెప్పలేదు అని చెప్పి. పిన్ని, అసలు నీకు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది ఇట్లా చేద్దామని? చేస్తా ఉంటే ఏదో ఐడియాలు వస్తాయి కదా. బాగుందా? సూపర్. మమ్మీ మమ్మీ బాగుందా? మమ్మీ బాగుందా? లేకపోతే ఇలా ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అటాచ్ చేసి, అలాగే బెలూన్తో స్టాండ్స్కి పైన కనిపించకుండా
పింక్ అండ్ బ్లూతో బెలూన్స్తో కవర్ చేసాము. అలాగే లైటింగ్ ఇచ్చామండి. నా దగ్గర లైటింగ్వి ఓల్డ్ కాబట్టి కొన్ని బాగానే వెలుగుతున్నాయి, కొన్ని వెలగట్లేదు. సో వెలిగే వాటిని ఓన్లీ 1 మాత్రమే ఉన్నింది, దాన్ని ఇక్కడ దీనికి అటాచ్ చేసేసాను. లైటింగ్ అంటే ఇంకా కొన్ని అటాచ్ చేసింటే లైటింగ్ బాగా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఈ హ్యాపీ బర్త్డే అనే దాన్ని కూడా నేను ఆఫ్లైన్ తీసుకున్నాను. డెకరేట్ చేసిన వాళ్ళు చేసినట్లు వచ్చి ఉండకపోవచ్చు, బట్ నేనైతే సాటిస్ఫై అయ్యాను బాగొచ్చింది అని. మా డెకోర్ ఎండ్ అయ్యే టైంకి మా పాప కూడా లేచింది. సో తనకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం. సో బెలూన్స్తో ఆడటం స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ ఇక ఫ్రంట్ అండి, టేబుల్ వేసి టేబుల్ పైన ఒక న్యూ క్లాత్, సాటిన్ క్లాత్ తీసుకున్నాను. నెక్స్ట్ దానిపైన వచ్చేసి కేక్ పక్కన వచ్చేసి ఫ్లవర్ వాజ్ పెట్టాను. అండ్ ఒక ప్లేట్లో వచ్చేసి చాక్లెట్స్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక సైడ్ మమ్మీ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ని మమ్మీ చిన్నప్పటి ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు. ఆ గిఫ్ట్ని అక్కడ పెట్టేశాను. ఇక క్యాండిల్స్ వచ్చేసి ఆఫ్లైన్ అండి. అలాగే కేక్ టాపర్స్ వచ్చేసి నేను ఆన్లైనే ఇన్స్టాలో పర్చేజ్ చేశాను, డిఫరెంట్ టైప్స్. సో అవి కూడా కేక్ టాపర్స్ పెట్టాను అక్కడ. ఇక్కడ లీఫ్ టైప్లో ఉన్నది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో ఫైనల్గా నాకైతే ఓవరాల్ డెకరేషన్ అండ్ ఫొటోస్లో చూసినప్పుడు చాలా బాగుంది అనిపించింది. సో మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.